పాలేరు ఓటర్లు ఎటువైపు ఉన్నారు? మంత్రిగా ఉంటూ ఎన్నికలు ఎదుర్కొంటున్న తుమ్మల నాగేశ్వరరావును ఓటర్లు ఎలా చూస్తున్నారు? అధికార దుర్వినియోగం అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తుమ్మల స్పందన ఏంటి? ప్రధాన రాజకీయ పార్టీలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. మనతో పాటు ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మితంగా ఎలాంటి స్పందన వస్తుంది? మీరు చూసేటటువంటి స్పందనే నాకు కూడా కనపడుతుంది. ఇది మనం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ డివిజన్లో మేమే గెలిచాం. అయినా కూడా ఇంకా పెద్ద ఎత్తున మహిళలు ఇంత ఉదయాన్నే వాళ్ళ యొక్క వంట పనులు ఇంటి పనులు కూడా మానేసి ప్రభుత్వం పట్ల కేసీఆర్ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రస్ఫుటంగా చెప్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఇక అవాకులు చవాకులు పేలకుండా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా మీ రాజకీయ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ఆ కుటుంబాన్ని రాజకీయంగా బలి చేయటం న్యాయం కాదు. జిల్లా ప్రజలు స్పష్టంగా నిర్ణయం చేయబోతున్నారు. కేసీఆర్ గారి వల్లే టీఆర్ఎస్ వల్లే ఈ ప్రభుత్వంతో మాకు మేలు జరిగిందనేది ఈ వేలాది మంది మహిళల యొక్క మనోభావం తెలియజేస్తుంది. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కేసీఆర్ తుమ్మల నా కుడిభుజం అన్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఖచ్చితంగా ఖమ్మం పైన తుమ్మల బ్రాండ్ స్పష్టంగా కనపడుతుంది అన్నారు. అంటే ఎలా చూస్తారు? ఈ ఎన్నికల్లో 14 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు, 3 ఏళ్ళ కొరకు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు పబ్లిక్? ఎవరికైనా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటే వ్యతిరేకత లేదు, అభివృద్ధి చేయలేదనేటటువంటి భావన, తిరస్కార భావం ఉంటుంది ప్రజల్లో. కానీ నా అదృష్టం, నా అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి సానుకూలమైనటువంటి స్పందనతో పాటు నేను వస్తే ఇంకా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఇంకా బాగా చేస్తాననే విశ్వాసం ప్రకటిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నేను పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలేరుతో ఉన్న మీకు అనుబంధం ఎట్లాంటిది? పాలేరు మీరు గతంలో వేరే చోట పోటీ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం పాలేరులో పోటీ చేస్తారు. నాకు జిల్లా మొత్తం 10 నియోజకవర్గాలు కూడా నాకు సమానంగా చూసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అందుకనే నాకు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాను. కాబట్టి జిల్లా మొత్తంగా నా మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం పాలేరులో ఒకటే తీరుగుంటుంది, భద్రాచలంలో కూడా అదే తీరుగుంటుంది. తుమ్మల ఒకవైపు, మిగతా పార్టీలైనా ఒకవైపు, ఎలా చూస్తారు? ఈ జిల్లాలో ఎప్పుడైనా అంతే జరుగుతుంది. 82 నుంచి కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులున్నా నేను వచ్చేసరికి అన్ని గ్రూపులు ఏకమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వామపక్షాలు కూడా కాంగ్రెస్ తోటి ఏకమై నా మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంది. వామపక్షాలే కాకుండా మిగిలినటువంటి తోక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కొన్ని మిగిలిపోయినాయి అని ఉంటే అవి కూడా వాళ్ళతోటి కలిసి నా మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఒక పక్షాన, ప్రతిపక్షాలు ఒక పక్షాన, అంతే తప్ప తుమ్మల కాదు. ఇప్పుడు ప్రజలు ఒక పక్షాన ఉన్నారు, ప్రతిపక్షాలు ఒక పక్షాన ఉన్నాయి. ఆ ప్రజలకి ప్రతిపక్షాలకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. చివరిగా పాలేరు ప్రజలకు తుమ్మల ఏం చెప్తారు? పాలేరులో మెయిన్ సాగునీరు, తాగునీరు కష్టాలు ఉన్నాయి. కొద్ది గ్రామాలు తప్ప కొండపల్లిలో మిగతా గ్రామాలన్నీ 3 మండలాలు కూడా తీవ్రమైనటువంటి కరువు, వర్షపాతం కూడా తక్కువ. గతంలో నేను ఆకేరు మీద కొన్ని చెక్ డ్యాములు కట్టించి, పాలేరు మీద కొన్ని లిఫ్ట్లు పెట్టించి, లెఫ్ట్ కెనాల్ మీద కొన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టించి, డైవర్షన్ కెనాల్ తానంచెర్ల ప్రపోజ్ చేసి ఇవన్నీ చేశా. కానీ శాశ్వతంగా పరిష్కారం కాలేదనేది నా మనసులో కూడా బాధ ఉంది. అందుకని ఎన్నికలు వస్తాయని తెలియకపోయినా కూడా, మేము కోరుకోకపోయినా 3 నెలల ముందే ముఖ్యమంత్రి గారితో ఈ రెండింటికి, మిషన్ భగీరథ, భక్త రామదాసు ప్రాజెక్టుకి రెండింటికి శంకుస్థాపన చేపించా. 2 పనులు కూడా ఎట్లా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. పైప్ లైన్లు కానీ, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కానీ, ఆ పథకాల యొక్క పనులు చూసిన తర్వాత ప్రజలకు ఇంకా నమ్మకం కలిగింది. మేము ఈ సంవత్సరమే నీళ్లు ఇస్తామని చెప్తున్నాం, మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ. కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఉన్న నమ్మకానికి ఈనాడు పాలేరు ఎన్నిక దానికి సమాధానం కాబోతా ఉంది. మొత్తానికి పాలేరులో విపక్షాలంతా ఒకవైపు ఉంటే ప్రజలు మా వెంటే ఉన్నారు కనుక పాలేరులో ఖచ్చితంగా విజయం తమదే అని తుమ్మల ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ముత్యంతో నరసింహారావు, సాక్షి టీవీ, పాలేరు నుంచి.